బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. నమస్తే బాబాయ్. నమస్తే. మొత్తం సర్ది పెట్టాను. సర్ది పెట్టావా? ఏం సర్దావు? సామాన్లన్నీ నీకోసం రెడీ చేసి పెట్టాను రా. ఎంత గొప్పడి బాబాయ్ నువ్వు ఓనర్ అంటే. ఇలాంటి ఓనర్ నేను ఎక్కడ చూడలేదు తెలుసా. బాబాయ్ ఎంత అభిమానం లేకపోతే నాకంటే ముందు వచ్చి పని చేసి పెడతావు బాబాయ్. ఇలాంటివి చూసినప్పుడే అప్పుడప్పుడు మనసులో తెగ పొగుడుకుంటాను తెలుసా నేను. మనసులో ఎందుకురా, బయటికి పొగిడేరదు. మనసులో పొగుడుకుంది ఎవరికి చెప్పొద్దు బాబాయ్, అది వినకూడదు. వాళ్ళకి అహంకారం వచ్చేస్తుందని అంటుంటారు కదా, అందుకే అది తెలియకపోవడమే మంచిది బాబాయ్. నేను చెవులు మూసుకుంటాను పొగడు. అయ్యో ఇప్పుడు ఎందుకు అవన్నీ వద్దలేను బాబాయ్. సరే నేను చెవులు మూసుకుంటా పొగుడు. మరి మీరు గట్టిగా మూసుకోవాలి. ఏ రోజన్నా రూపాయి ఇచ్చావు? ఎన్నడన్నా పొరపాటున ఒక జీడిపప్పు నోట్లేసుకుంటే అత్తగారు కొత్త కోడలు చూసినట్టు ఒక నీచమైన చూపు చూస్తావు చూడు. తిట్టడానికి తిట్లు రావు, కొట్టడానికి చేతులు రావు, ఇంకెంత తిట్టాలి నిన్ను. తిట్టడానికి నాకు నోరే రావట్లేదే. ఏంది అది ఎక్స్ప్రెషన్ అనుకుంటా చూసావు నువ్వు, దాన్ని అనాలి బాబాయ్ అసలు నేను. చాలు బాబాయ్. మరీ ఎక్కువ ఏడవచ్చు నువ్వు. ఏదో ఇట్లాంటి నీ మనసులో చాలాసార్లు అనుకుంటా తెలుసా. వినకూడదు, మంచిది కాదు, అందుకే బయటకు చెప్పా. ఇప్పటి నుంచి నాకు పొగడాలనిపించినప్పుడల్లా చెవులు మూసుకోమంట, నువ్వు మూసుకోవాలి. ఈ సంతోషకరమైన సమయంలో మనం ఒక మంచి వంట చేసుకుందాం. బాబాయ్ హోటల్ మనం ఈరోజు చేసుకోబోయే వంటకం కాలా చనా సూప్. సామాన్లు అందుకో. ఇంకా చాలా అభిమానం నువ్వు అంటే. టైం లేదని ఆగిపోయాను కానీ బాబాయ్, అబ్బాబ్బాబ్బా ఒక్కో రోజు నిన్ను పొగుడుతూ ఉంటే ఒక రోజు సరిపోద్ది తెలుసా నాకు, అంత పొగుడుతా. ఏం బాబాయ్ ఇన్ని వెరైటీలు తీసుకొచ్చి పెట్టినావు ఇడా, ఏం చేస్తున్నావు ఏంది చెప్పు. ఒక 3-4 గంటలు నూనె వేయి. పొయ్యి ముట్టిచ్చేస్తా. ఈ బటర్ వేసి. అదేంది నూనెలో బటరా? వెన్న. వావ్, వాడే కాంబినేషన్. లైఫ్లో ట్యూనింగ్ ఉంటుంది, ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క యాక్టర్కి ట్యూనింగ్ ఉంటుంది. బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు ఇలాంటి సినిమాలు ఒక కాంబినేషన్ ఉంటుంది. అసలు అలాగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనిషితో ట్యూనింగ్ ఉంటుంది, విడదీయలేని అనుబంధం. అట్లా మన ఇద్దరిది ఒక కాంబినేషన్. అవును బాబాయ్, ఎంత బాగుంటుందో ఇలా నూనెలో కలిసిపోయిన బటర్ లాగా. బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు. ఉంది వాళ్ళ. ఇంకా చాలా ఉన్నాయి బాబాయ్ నీకు తెలవాల్సినవి. లవంగాలు. లవంగాలు, యాలకులు, మిరియాలు, అవి మసాలా దినుసులు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి కలుపు పేస్ట్. కలుపు కలుపు. టమాటా ప్యూరీ. గుజ్జు. ఇదే నాకు నీ దగ్గర నచ్చేది. అలా తీసి పక్కన పెట్టుకొని తింటావు చూడు బాబాయ్. నా కోసం కాదు, కాదా? ఇది పేస్ట్ అవుతుంది తర్వాత. అయితే ఓకే. శనగలు నానబెట్టి ఉడకబెట్టిన శనగలు. నానబెట్టి ఉడకబెట్టిన కొమ్ము శనగలు. అంతే. ధనియాల పొడి, జీలకర్ర పొడి, జీలకర్ర పొడి, కారపొడి, కారం పొడి, పసుపు, పసుపు, నీళ్ళు పోస్తున్నా చూడు ఒకసారి.
మొత్తం జగ్గంతా పోసే. కొన్ని కొన్ని వస్తా, ఫస్ట్ సగం పోసి తర్వాత సగం పోయేలా. ఇప్పుడేంటి వేపుడు ముక్కడు అందుకో, ఇది ఇలాగే మరుగుతుండనా? అంతే వదిలేసి. ఒక్క గరిట నూనె వేయి. ఒకటే గరిట చాలా? చాలు చాలు చాలు. ఒక గరిట నూనెతో ఏం చేస్తాం అబ్బా? సరిపోద్ది. వెన్న ఉందిరా. బటరా కొంచెం గరం కావాలన్నా వద్దా? వెంటనే వేసే. ఇగో వెల్లుల్లి తురుము. వెల్లుల్లి తురుము. లేత బంగారు వర్ణం వచ్చేదాకా వేగాలంతే. వచ్చిందిగా? వచ్చింది అంతే. పై కట్టేసి. అయిపోయింది, వచ్చేసింది. ఇదిగో సరే పోయి కట్టేసి. చిన్న చిన్న ముక్కలు చేసినావు కదా బాబాయ్ నువ్వు, అందుకే తొందరగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో వేయించిన ఉల్లిపాయలు వేస్తున్నాను. ఓహో, ఆల్రెడీ వేయించిన ఉల్లిపాయలు మళ్ళీ వేయించాలంటావు. నానబెట్టి ఉడకబెట్టిన శనగలు. ఇప్పుడు ఈ మొత్తం తీసుకెళ్ళి ఈ శనగలు, వెల్లుల్లి, ఉల్లి ముద్ద చేసుకుంటారా. మరి దీన్ని ఏం చేస్తావు? చాట్ మసాలా చివరిలో వేస్తాం అందులో. ఓ, అది వెళ్ళి ముద్ద చేసుకుంటారా. వెళుతూ వెళుతూ నువ్వు ముద్దు ముద్దుగా నా గురించి అలా పొగుడుతూ వెళ్ళేవరకు నేను ఆ ఆనందంలో తడిసి ముద్ద అయిపోతాను. వెళ్తూ ఏంటి, వచ్చినప్పుడు కూడా పొగుడుతూ ఉంటా. ఆ ఆనందంలో తడిసి ముద్ద అయిపోతాను. అలాగే ఇదిగో బాబాయ్, అలా వేసి ఈ మిశ్రమాన్ని మరుగుతున్న ఈ సూప్లో పోయాలా? వేయించిన ఉల్లిపాయలు, నానబెట్టి ఉడకబెట్టిన శనగలు, వెన్న, నెయ్యి, వెల్లుల్లి, ఎంత అద్భుతమైన పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు అది వేయంగానే ఈ సూప్ చిక్కబడిపోతుంది. అర్జెంటుగా కలుపుతూ పోవాలి, లేకుంటే ముద్ద ముద్దలు అయిపోతుంది. చాట్ మసాలా వేసి చాట్ మసాలా. దీని కాంబినేషన్ అప్పడం కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకుంటే అయిపోతుంది. అంతేనా? అది కాసేపు ఉడకని ఇటు పొయ్యి వెలిగించి నేను చెప్తా. అక్కడ మంట తగ్గించే. అప్పడాలు కాల్చి దీనిలో పెట్టే, పళ్ళెంలో పెట్టే. ఇక్కడ పచ్చి ఉంది, ఇక్కడ పచ్చి ఉంది. చక్కగా చేశాను. ఇదైతే ఇది అయినాక నెక్స్ట్ వంట ఏంటి? ఆలు మస్కా బన్. బన్ను పెడుతున్నామని చెప్పి మస్కా కొట్టుడా? అంతే. నీకు మస్కా కొడుతున్నావు ఇప్పుడు. నాకు మస్కా కొట్టుడా మా ఇంటా వంటలేదు. ఎంత మాట అన్నావు బాబాయ్, నువ్వు అంటే నాకు ఎంత అభిమానం, ఎంత గౌరవం, ఎంత మమకారం. ఒక్కసారి చోలు మూసుకో. అలా నవ్వోటి మొహం మీద నాకేమో కోపం వస్తుంటుంది ఆ నవ్వు చూస్తూ ఉంటే. చిన్న పిల్లోడు అనుకుంటావా ఆ నవ్వుతో? గరటే పట్టినావా, వంట చేసినావా, చేస్తుడికి మళ్ళీ వంకలు, అట్లా కాలవకు, ఇట్లా కాలవకు, ఇట్లా పెట్టకు, అట్లా పెట్టకు అని. అబ్బాబ్బాబ్బా ఏం నవ్వుతున్నావయ్యా.
మనసు పొంగిపోయింది. స్టవ్ కట్టేయాలా? 30 సెకండ్లో స్టవ్ కట్టే. అసలు అలాంటి మాటలు వేరే వాళ్ళు వింటే బాబాయ్ పొంగిపోతారు. నువ్వు కాబట్టి ఇక్కడ ఉన్నావు, కానీ వేరే వాళ్ళు ఇక్కడ ఉండరు తెలుసా. దీంట్లో కొత్తిమీర అది అలా ఉడుకుతూ ఉంటుంది, కొంచెం కొత్తిమీర వేసి. అది ఒక 10 నిమిషాల్లో తయారైపోతుంది, కానీ మనం తదుపరి వంటలోకి వెళ్ళిపోదాం. బాబాయ్ హోటల్లో తదుపరి వంటకం ఆలు మస్కా బన్. ఇవి ఇక్కడ నుంచి తీసేస్తానే. చాలు, ఒకటి తిన్నాకే. చెప్పు బాబాయ్. ఫ్రైంగ్ ప్యాన్ తీసుకుని ధనియాలు, ఎండుమిర్చి లైట్గా అలాగా. లైట్గా అంటే అలా గలగల గలగల ఆడేలాగా అయితే సన్న మంట మీద చేస్తా అంతే. ధనియాలు అటు పిమ్మట ఎండుమిరపకాయలు, అవి మనం మస్కాలోకి పెట్టుకున్నాం బాబాయ్. ఏం కాదు లేదా? అదే ఏం కాదు, అదే కొన్ని ఉంటే దాంట్లో బాగుంటుందని నా అభిప్రాయం. లైట్గా వేయించి దంచే. ఇంత చిన్న మంట మీద ఇట్లా వేయిస్తే ఇది వేగుతాయి అంటవా? సూప్ ఒకసారి బాగా కలిపేసి పొయ్యి కట్టే. సూపు కలపవలేను, తర్వాత ఆపవలేను అంటారు. వేగినట్టేనా? వేగినట్టే. ఇప్పుడు ఏం దీన్ని పొడి చేయాలా? ఆ చిన్న రూపులో అందుకో చెప్తా. ఉడికించి 4 గడ్డలు వేసాయి. ఈ మిర్చి, ధనియాల పొడి, మిగతా ఆ పదార్థాలు కూడా వేసాయి. ఏవి? కొత్తిమీర అన్నీ వేసి పిసికే. నిమ్మరసం, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెన్న కొంచెం ఆపు. కలిపేయాలా? ఉప్పు ఎంత ఏమంటావు? 3/4 చెంచా. అలా వేసి వేయనట్టు అంటున్నావు. ఇలా కష్టపడి పని చేస్తుంటే ఎంత ముద్దు వస్తున్నావు. ఏంటో బాబాయ్, నా పని అంతా నువ్వే చేస్తున్నావు అన్న ఫీలింగ్ నాకు. నా మనసులో అంతా నీ గురించి అభినందనల వర్షం. అభినందన మందారమాల. మనసులో ఎందుకు బాబాయ్, బయట పొగిడితే నేను వీడు సంతోషిస్తానుగా. మనసులో అనుకునేవి మనసులో అనుకునేవి. నేను పొగడాలి అనుకున్నప్పుడు నువ్వు చెవులు మూసుకుంటే నేను కూడా పొగుడుతాను రా. పొగుడతావు కదా, అయితే ఓకే. ఒక్క పని రాదు కానీ వెదవకి అన్నీ వచ్చిన ఫీలింగ్ కదా. నువ్వు ఉన్నావే ఎంత పనికి మళ్ళీ ఎక్కడ చూడలే. పని దొంగ పనికి రాడు. పనికి రాకపోయినా పనికి మాలినోడు పనికి రాని ప్రశ్నలతో ప్రాణాలు తోడేస్తుంటాడు. ఏం చెప్తాం, ఎవడు దొరక్క కానీ దొరికింటే వీడిని గడంకోలతో ఒక్క తాపు తంతే ఊర్లో వెళ్ళి పడితే మర్రి చెట్టుకి ఏలాడ తీసి 3 రోజులు వదిలేయాలి ఉంది.
మధ్యలో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయినట్టు అనిపించింది బాబాయ్. ప్రేమ ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. నువ్వు ఇట్లా మొగలద్దు బాబాయ్, చిన్నోన్ని కదా, మళ్ళీ నాకు ఏదైనా అవుతుంది. ఇది దాటి పెట్టు. అప్పట్లో అందుకో. రేపుడు మూకుడు ఎక్కించు. మళ్ళీనా ఎందుకు? కొంచెం వెన్న పూసి ఈ బ్రెడ్ని కాలుద్దాం. అయితే ముందు ముక్కలు చేసుకుంటా. చేసే ఈ బ్రెడ్ భలే ఉంది, ఎడ దొరుకుతుంది ఇది ఇట్లుంది? బజార్లో బేకరీలో చెప్పి చేయించుకోవాలంతే, మనకు కావాల్సిన సైజు. పోయి వెలిగించు, ఆ వెన్న ముద్ద వేసి. బన్న తిప్పాలా? బన్న అలాగే ఉంచాలా? అయిపోయింది, సరిపోయింది. ఇట్లా రివర్స్ అవసరం ఆ, అయిపోయింది. నువ్వు చేయగల. ఒకసారి ఈ ఆలు ముద్ద పూసి మిగతా అన్నీ వేసేస్తే అయిపోయింది. ఏమైందని అంతేనా? స్టార్ట్ చేయి. కానీ కానీ పెట్టేయాలా? ఒక 3-4 చెంచాలు పూయాలి. అలాగే స్వీట్ చట్నీ కొంచెం కొంచెం వేయి. ఒక్కొక్క స్పూన్ చాలా? 1/2 స్పూన్ చాలు. వేయించిన పల్లీలు శనగలు స్వీట్ చట్నీ మీద. చాలు, ఇవి వేయాలిగా. మళ్ళీ దానిమ్మ గింజలు వేయాలి. వీటిలో దొరికించు ఒక్కొక్కటి. ఇలా పెట్టాలా? అరిటాకు పరిచిన ప్లేస్, ఇంకో దానికి ప్లేస్. ఉంది ఉంది. కాలా చనా సూప్ కింద క్లాత్ పెట్టుకో. రెండు వంటలు సిద్ధం. కాలా చనా సూప్ ఎలా తయారు చేస్తావు? కాలా చనా సూప్ ఎలా తయారు చేస్తానంటే, ముందుగా గిన్నెలో నూనె, బట్టర్ వేసి వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా గుజ్జు, నానబెట్టి ఉడకబెట్టిన కొమ్ము శనగలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు వేసి బాగా వేయించి అందులోనే సరిపడా నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో నూనె, బట్టర్ వేసి వెల్లుల్లి తురుము, వేయించిన ఉల్లిపాయలు, నానబెట్టి ఉడకబెట్టిన శనగలు వేసి వేయించి రోట్లో వేసి ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న మిశ్రమంలో వేయించిన ఉల్లిపాయలు, వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలిపి అందులో చాట్ మసాలా కూడా వేసి
ఒక ఉడుకు వచ్చిన తర్వాత కొత్తిమీర కూడా వేసి 10 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పాపడాతో తింటే కాలా చనా సూప్ రెడీ. ఆలు మస్కా బన్ ఎలా తయారు చేసావు? ఆలు మస్కా బన్ ఎలా తయారు చేశానంటే ముందుగా వేపుడు మూకుడులో ధనియాలు ఎండుమిరపకాయలు వేసి వేయించి రోట్లో వేసి దంచుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన ఆలుగడ్డల్లో మనం దంచుకున్న ధనియాలు ఎండుమిరపకాయల పొడి వేసి నిమ్మరసం, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెన్న, ఉప్పు కూడా వేసి బాగా చిదుముకోవాలి. బన్నుని మధ్యలో కట్ చేసి బటర్తో 2 వైపులా కాల్చుకొని మధ్యలో మనం తయారు చేసుకున్న ఆలు మిశ్రమాన్ని పెట్టి పైనుండి స్వీట్ చట్నీ, వేయించిన పల్లీలు, శనగలు, దానిమ్మ గింజలు వేసి మరోవైపు బన్నుతో క్లోజ్ చేసి చుట్టూ సేవ్ పట్టించుకుంటే ఆలు మస్కా బన్ రెడీ. ముందు కాలాచనా సూప్ టేస్ట్ చేయి. ఆహా, ఎంత అభిమానమో! ఇప్పుడే మళ్ళీ నాకు పొగడతలతో ముంచేయాలనిపిస్తుంది. కాలా చనా సూప్ ఇంత ప్రోటీన్ అంటే ఇది అసలు ప్రతి మనిషి పొద్దున్న లేవగానే కాస్త ప్రోటీన్ తింటే చాలా ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టం కదా. అప్పుడు ముక్క నచ్చుకో. ఈ అప్పడాల్ని తుంచి సంతోషం. సూపర్. ఆలు మస్కా బన్ కూడా ట్రై చేయి, ఒక చెయ్యి వేయి. ఆలు మస్కా బన్ నువ్వు తిను బాబాయ్. లేదు, నువ్వు తిను, నేను తర్వాత తింటాలే. దీన్ని ఇలాగే తినాలా? అంతే. అంతే, మాటలు లేవు. ఈ శుభ సందర్భంలో ఈ శుభ సందర్భంలో కాసేపు మా అబ్బాయిని పొగుడుదామని డిసైడ్ అయ్యాను. అయితే ఈసారి చిన్న మార్పు ఏంటంటే నేను ఇట్లానే ఫేస్ పెడతాను, మనసులో పొగుడుకుంటాను. అది ఎవరికి ఎలా వినబడాలో అలా వినబడుతుంది అంతే. బాబాయ్ బాబాయ్ చాలు బాబాయ్. ఇప్పుడు నేను మనసులో పొగుడుకుంటాను, ఎవరికి ఎలా అయినపడాలో వాళ్ళకి తెలుస్తుంది. సరేనా? నువ్వు సిగ్గుపడద్దే. అబ్బాయి ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకరినొకడు పొగుడుకుంటారు. అలాగే అలాగే.